MV Raman Play School and High School CBSE IIT NEET Foundation నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం డేకమ్ రెసిడెన్షియల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 35 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఆధునిక పరిజ్ఞానం అందించే దిశగా నిరంతరం విద్యార్థుల లక్ష్య సాధనే ధ్యేయంగా కృషి చేస్తున్న ఏకైక విద్యా సంస్థ MV Raman High School. అత్యాధునిక సౌకర్యాలతో గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీ విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉంచడం మా కృషికి నిదర్శనం. 2024 CBSE ఫలితాలలో #1 విద్యా సంస్థ MV Raman High School. శ్లోక 484, డి వాత్సల్య 473, బి దీపిక 471, ఈటె ధనుష్ చంద్ర 469, ఏ నిహారి 467. 10వ తరగతి ఫలితాలలో 100కు 100% ఉత్తీర్ణతతో విజయ ఢంకా మ్రోగించిన MV Raman విద్యార్థులు 2024 CBSE ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులకు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ శ్రీ తేజాస్ నందలాల్ పవర్ గారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులందరినీ అభినందిస్తున్నారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ గారు మరియు ప్రిన్సిపాల్ ఆంసీ శ్రీధర్ గౌడ్ గారు ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అభ్యాసన వ్యవస్థలో విద్యాబోధన, 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు NCERT సిలబస్ తో పాటు IIT, JEE మరియు నీట్ ఫౌండేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపడం, ఉత్తమ యాజమాన్య సారథ్యంలో ఉన్నత ప్రమాణాల సాధనకై కృషి చేస్తూ 35 సంవత్సరాల తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేస్తూ ఎందరో విద్యార్థులను దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిపిన విద్యా సంస్థ MV Raman. CBSE సిలబస్ తో పాటు IIT మరియు నీట్ ఫౌండేషన్ కవర్ అయ్యే విధంగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్లాన్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ కార్పొరేట్ స్కూల్స్ లో అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే విద్యాబోధన, జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన JEE, నీట్లకు పేరుగాంచిన కోటా రాజస్థాన్ కరికులంకు అనుగుణంగా బోధన, జాతీయ స్థాయి వైద్య కళాశాలలో ఎయిమ్స్ సీటు సాధించడమే లక్ష్యంగా 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించబడింది మేరీ ఎయిమ్స్ ప్రోగ్రామ్. 8, 9 మరియు 10వ తరగతుల్లో 75% JEE మెయిన్స్ అండ్ నీట్ సిలబస్ ను కవర్ చేస్తూ రూపొందించబడిన మెటీరియల్స్. ప్రతి 10 రోజులకు ఒకసారి JEE మెయిన్స్ తరహాలో OMR బేస్డ్ ఎగ్జామ్స్ నిర్వహించబడి MV Raman Play School and High School CBSE IIT NEET Foundation నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం డేకమ్ రెసిడెన్షియల్ ఆత్మకూర్ ఏ, వనపర్తి జిల్లా. ఫోన్ నంబర్స్ 9440296247 మరియు 7893212586. మోదీ పేరు ఏకగ్రీవం. రాష్ట్రపతిని కలుసుకోనున్న NDA నేతలు. న్యూఢిల్లీ కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు NDA కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. NDA నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన NDA కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో NDA ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, JDU నేత నితీష్ కుమార్ అందజేశారు. రాష్ట్రపతిని కలుసుకోనున్న NDA ప్రతినిధుల బృందం. కాగా NDA కీలక సమావేశం పూర్తి కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకునేందుకు NDA ప్రతినిధి బృందం సిద్ధమవుతోంది. రాత్రి 7:30 రాష్ట్రపతిని కలుసుకోనున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో NDA ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని ప్రతినిధి బృందం కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందంటూ భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను అందజేయనుంది. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. 17వ లోక్సభ రద్దు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలుచుకున్నప్పటికీ మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. అయితే బీజేపీ సారథ్యంలోని NDA కూటమి 292 సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 272ను అవలీలగా దాటింది. కాగా 18వ లోక్సభ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 17వ లోక్సభను రద్దు చేయాల్సిందిగా కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రభుత్వ రాజీనామాను ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. వెంటనే ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు.